నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య. తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనం. బీఆర్ఎస్ పార్టీలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు. కేటీఆర్ పై కవిత పరోక్ష విమర్శలు. పార్టీ నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నాలంటూ ఫైర్. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ కు రాసిన లేఖ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలున్నాయంటూ కామెంట్స్, అనంతరం కొత్త పార్టీ అంటూ వార్తలు జోరందుకోవడంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇక తాజాగా ఆమె మరోసారి చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమనేలా కవిత ఏం మాట్లాడారనేది ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరిగిందని ఆరోపణలు చేశారు కవిత. తాను పార్టీలో ఉంటే విలీనం కుదరదని, తనను బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఈ కుట్రకు తాను ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న సమయంలోనే బీజం పడిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ సోషల్ మీడియాను ఉపయోగించి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తను అక్రమ కేసులో జైలుకెళ్తే పార్టీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇటీవల తన తండ్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు రాసిన లెటర్ బయటకు రావడం వెనుక పార్టీలో ఉన్న కోవర్టులే కారణమని కవిత ఆరోపించారు. ఈ క్రమంలో తన లెటర్ను లీక్ చేసిందెవరో చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తనను కేసీఆర్ ను దూరం చేయాలనే కుట్ర కూడా జరుగుతోందని అన్నారు. అలాగే తనది బీఆర్ఎస్ పార్టీనేనని, పార్టీలో కేసీఆర్ ఒక్కడే నాయకుడని చెప్పారు. ఇంకెవరి నాయకత్వంలో తాను పనిచేయనని తేల్చి చెప్పారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావా అన్న ఆమె ఆ పార్టీతో రాయబారం చేయాల్సిన అవసరం తనకు లేదని క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పరోక్షంగా విమర్శలు చేశారు కవిత. వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిన పనులు చేయాలి, ఏదైనా సమస్య తలెత్తితే పోరాటం చేయాలి, కానీ ట్వీట్లు చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు లేవని నిలదీశారు. కానీ ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ కు నోటీస్ ఇస్తే ఏం కార్యాచరణ చేపట్టారో చెప్పాలని అన్నారు. కవిత తాజా కామెంట్స్ తో పార్టీలో కేటీఆర్ తో ఆమెకు విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయన్న అభిప్రాయాలకు బలం చేకూరుతోంది. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ కావాలని కొందరు కుట్రపూరితంగా తనను దూరం పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తన ఎంపీ ఎన్నికల ఓటమి వెనుక కూడా పార్టీలోని కొందరి హస్తం ఉందని ఆరోపణలు చేశారు. కావాలని తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని, తనను దూరం చేస్తే ఎవరికి లాభమన్న విషయం అందరికీ తెలుసునని చెప్పారు. ఈ క్రమంలోనే తనపై ఏడుపు ఎందుకని ప్రశ్నించారు. తన జోలికొస్తే బాగుండదని, తాను అసలు మంచిదాన్ని కాదని చెప్పారు. ఇంటి ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏం వస్తుందన్న కవిత, తెలివితేటలు ఏమైనా ఉంటే అవి ప్రతిపక్ష పార్టీలపై చూపించాలని సూచించారు.